ఆయనవిల్లి వరసిద్ధి వినాయక స్వామి వారికి పళ్ళ రసాలతో క్షీర రుద్రాభిషేకం చేయడం జరిగింది. లక్ష గరికతో దూరవర్చన పూజ చేయడం జరుగుతుంది. ఈ రోజున మొదలు 9 రోజులకు కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగింది. ఎక్కడి నుండో దూరం ప్రాంతం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవిల్లి గణపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ఇవాళ 7వ తారీఖు 9వ నెల స్వామివారికి గణపతి నవరాత్రులు ఆరంభం అండి. మొట్టమొదటి రోజు స్వామివారికి పొద్దున్నుంచే కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తున్నారండి. ఉదయాన్నే స్వామివారికి అభిషేకం జరిగింది. ఇప్పుడు స్వామివారికి పొద్దుటే 10 గంటలకి విఘ్నేశ్వర పూజ పుణ్యహవాచనము పంచగవ్యంతో మొదలు పెట్టుకుని మహన్యాసమైందండి. ఇప్పుడు స్వామివారికి లోపల పళ్ళ రసములతోటి శ్రీరుద్రాభిషేకం జరిగిందండి. తర్వాత అనంతరం స్వామివారికి లక్ష దూర్వాచన పూజ జరుగుతుందండి. తర్వాత పూర్ణాహుతి, తర్వాత స్వామివారికి నీరాజ మంత్ర పుష్పంతో ముగుస్తుందండి. అలాగే ఈ గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయండి. ఉదయాన్నే స్వామివారికి లక్ష్మీ గణపతి హోమము, అలాగే లక్ష దూర్వాచన జరుగుతుందండి. ఎవరైనా భక్తులు స్వామివారికి వితోదికంగా అంటే బాధలున్నా, మానసికంగా ఏదో ఆందోళన ఉన్నా, ఏమన్నా కూడా స్వామివారిని 9 రోజులు దర్శించుకుని వారి యొక్క కరుణ ఉన్నత కోరికలను ఆయన్ని స్వామివారికి సమర్పించుకుంటే కనుక ఆ కోరికలు తీరి సర్వ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారండి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.